హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేస్టీ ఫుడ్. ఈరోజు మన రెసిపీ రుచికరమైన దోసకాయ పప్పుని ఎలా చేయాలో చూద్దాం. ఈ పప్పు చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 10 నిమిషాల్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా కప్పున్నర కందిపప్పుని తీసుకొని 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా కందిపప్పుని నానబెట్టుకోవడం వలన తొందరగా ఉడుకుతుంది. కావాల్సిన పదార్థాలు: ఒక దోసకాయ చిన్న చిన్న సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్, నిమ్మకాయ సైజు అంతా చింతపండు, కరివేపాకు, పోపు దినుసులు, కొత్తిమీర, పసుపు, సాల్టు, కారం. కందిపప్పులో కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్, చింతపండు వేసి మూత పెట్టుకోవాలి. 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేశాక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి స్టవ్ మీద. పప్పుని బాగా నానపెట్టుకున్నాం కాబట్టి తొందరగా పప్పు ఉడికిపోతుంది 4 విజిల్కి. స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీయాలి. చూడండి, పప్పు ఉడికింది బాగా. వన్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపోయినంత ఉప్పు వేసి మెత్తగా వేపుకోవాలి. ఇలా మెత్తగా వేపుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరప, చిన్నులపాయలు రెబ్బలు వేయాలి. పోపు దినుసులు, ఎండుమిరప, చిన్నులపాయ ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. చిటపటలాడిన తర్వాత పప్పులో వేసుకోవాలి. తాలింపు వేసుకున్న పప్పుని మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా పప్పుని కలుపుతూ ఉంచాలి 5 నిమిషాల పాటు. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది చూస్తుంటేనే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ దోసకాయ పప్పు 10 నిమిషాల్లో అయిపోతుంది. ఈ దోసకాయ పప్పు రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.